మై డియర్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా మనలాగుండి కొన్ని నల్ల గొర్రెలు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వాటిని కనిపెట్టి వాటిని బలివ్వాలి. సబ్స్క్రైబ్ చేపియాలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? సబ్స్క్రైబర్స్, రొటేట్ యువర్ హెడ్స్. ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పూక. హలో, వెల్కమ్ బ్యాక్ టు యాంగ్రీ అజయ్ ఛానల్. సారీ మావా తిట్టినందుకు. అందరు ఎలా ఉన్నారు మావాస్? ఈ రోజు మీ ముందుకి మంచి దెబ్బ వెబ్ సిరీస్ తెచ్చా. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇక స్టార్ట్ చేద్దాం మావా. ఓపెన్ చేస్తే 3 స్టాచ్యూస్ కనపడతాయి. అవే చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. బహుశా దీని మీనింగ్ ఈ వెబ్ సిరీస్ చూడకుండా దెంగేయమని అనుకుంటా. Emotional damage. నెక్స్ట్ సీన్ ఏంటంటే వీళ్ళు మింగించుకుంటుంటారు మావా. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడు ఈ గింజ వీడి మింగుడికి తట్టుకోలేక తోసిపడి దుబ్బి ఇలా అంటుంది, ఓ మై మర మనిషి, అరే నువ్వు మనిషివా లేకుంటే రెడ్ చిప్ ఇన్స్టాల్ చేసిన రోబోవారా? అలా మింగుతున్నావేంట్రా అని అడుగుతుంది. అప్పుడు ఈ మర మనిషి ఇలా అంటాడు, అది కాదు గీత, ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తే టార్గెట్ త్వరగా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ 5.5 ఫిగర్ ఏమంటుందో చూడండి. టార్గెట్ లేదు, లవడా లేదు, దెంగే. అలా దెంగే అన్నాక మర మనిషి మనసులో ఇలా అనుకుంటాడు, దీని దగ్గర ఎక్కువ మాట్లాడితే నా బనానాతో బజ్జీలు చేసేటట్టుంది అనుకొని దెంగేస్తాడు. నీ అమ్మ అలా దెంగు తాగుతున్నావేంటే? నెక్స్ట్ డే మార్నింగ్ మావా బెల్లుని దెబ్బ దింగుతూ ఇండియన్ 2 సేనాపతి ఎంట్రీ ఇస్తాడు మావా. ఏమే గింజ, ఇదే రాగమో చెప్పు అంటాడు. అప్పుడు మన గింజ ఇలా అంటుంది, ముందు మ్యాటర్ ఏంటో చెప్పురా ముసల్నా మొగ్గ. ఏంటే గింజ ఎక్కువ మాట్లాడుతున్నావు? ప్యాంట్ కూడా వేసుకోలా, మర్మకల చేశాను అనుకో. అప్పుడు ఈ గింజ సారీ తాత అంటుంది. ఏంటి నీ సారీ ఎవరికి కావాలి గింజ? ముందు నా రెంటు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అంకుల్, ఒక 2 days లో ఇచ్చేస్తాను. సర్లే కానీ నీతో పాటు ఇంకో గింజ ఉండాలి, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. నైట్ బాగా వేపించుకొని అలసిపోయి పడుకొని ఉంది అంకుల్. ఓహో అలాగా, మత్తు దిగినట్లేదు మహానుభావురాలకి. అమ్మా నువ్వు పోయి ఫ్యాంట్ వేసుకోపోమ్మా. సరే అంకుల్. సర్లేవే గింజ, మళ్ళీ వస్తా అంటాడు. నెక్స్ట్ కట్ చేస్తే మన మిల్లీ మేకర్ గాడు అన్నా మధు ఎలా ఉందన్నా? ఓకే, బ్యాక్ టు ది స్టోరీ. సార్ మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. సరే మూర్తి, నువ్వు వెళ్ళి వచ్చేస్తా. మన మిల్లీ మేకర్ కార్తిక్ తన మేనేజర్ ని ఇలా కసికసిగా చూస్తాడు. చూసింది చాలు కానీ వచ్చి కూర్చోరా పూక, నీతో మాట్లాడాలి అంటుంది. చెప్పండి మేడం అంటాడు. నీకు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ చేసావరా పూక అంటుంది. ఇంకా లేదు మేడం, ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయకపోతే నీ బ్యాగ్ పగులుతుంది అంటుంది. కార్తిక్ గారు సరే మ్యామ్ అని దెంగేస్తుంటే మళ్ళీ పిలిచి, నీలాంటి ఆత్రం ఉన్న ఆతుగాళ్ళని ఎంతో మందిని చూసారా పూక, ఇంకోసారి అలా చూసావు అనుకో నీ మిల్లీ మేకర్ కట్ చేసి 3 రూపాయలకి అమ్మి పడి దెంగుతా అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ తో కాఫీ షాప్ కి దింగేస్తాడు. అప్పుడు అక్కడ మాట్లాడే ప్రాసెస్ లో ఈ మిల్లీ మేకర్ గా లవ్ చేసింది వాడి ఫ్రెండ్ లవర్నే అని వాళ్ళ ఫ్రెండ్ కి తెలుస్తుంది. అది ఎవరో కాదు, వాళ్ళ మేనేజర్. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ మిల్లీ మేకర్ గాని సావదెంగుతాడు. నెక్స్ట్ కట్ చేస్తే, హలో, మీరు రీసెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ చేశారు కదా, మీరు సెలెక్ట్ అయ్యారు. మేడం ఒకసారి ఆఫీస్ కి రమ్మన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. మళ్ళీ కట్ చేస్తే నెక్స్ట్ ఆఫీస్ లో ఈ బోండంగాడు వీడి గురించి తెలుసు కాబట్టి వీడికి ఏదో ఒక దాన్ని సెట్ చేస్తే నా లవర్ ని ట్రై చేయడని వీడికి స్టార్టింగ్ లో గింజలు ఉన్నారు కదా వాళ్ళ రూమ్ లో జాయిన్ చేస్తాడు. బట్ వాడికి వాళ్ళు పెద్ద గింజలని తెలియదు. ఈ మిల్లీ మేకర్ గాడి వీళ్ళిద్దరిని సాంప్రదాయాన్ని సుప్పిని అనుకుంటాడు. వీళ్ళ ఆఫీస్ లో కొత్త ఫిగర్ యాడ్ అవుతుంది మావా. అంతలోపే ఈ మిల్లీ మేకర్ గాడు కసికసిగా చూసేస్తాడు.
నీ అబ్బా కళ్ళల్లో కామం ఏంట్రా, కారిపోతుంది, తుడుచుకోరా, అమ్మాయి చూస్తే బాగోదు. నెక్స్ట్ ఆ ఫిగర్ తన బాస్ తో మీటింగ్ అయిపోయాక తన బాస్ ఈ ఫిగర్ కి క్యాబిన్ చూపిమంటుంది. ఆ క్యాబిన్ కూడా ఈ మిల్లీ మేకర్ గాడి పక్కనే. అది చనువుగా తీసుకొని రెచ్చిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మేడం వాళ్ళ ఫ్రెండ్ బోండం గాడి లవర్ అని తెలిసి కూడా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కార్తిక్. ఏం లేదు మేడం, మీరు ఉన్నారా లేదని చూసి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్దామని వచ్చాను. మార్నింగ్ కుక్కలాగా వచ్చి సొల్లు కార్చుకుంటుంటాడు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఛీ ఎందుకురా నువ్వు బతుకుతావు. చీ దీనమ్మా, ఇలాంటి సొల్లు కార్చుకునే బతకడం కంటే బీహార్కి వెళ్ళి బట్టలు ఇప్పుకొని కొట్టుకోరా. కొత్త ఫిగర్ వచ్చి వెజిటేబుల్స్ కొంటుంటే ఈ మిల్లీ మేకర్ గాడు వచ్చి సొల్లు కార్చుకుంటూ అమ్మాయితో పులిహోర కలుపుతాడు. హాయ్ పద్దు గారు, ఏంటండి ఇలా వచ్చారు? కూరగాయలు ఉండడానికి వచ్చారా? ఈ గింజల దగ్గరికి ఓనర్ వచ్చి రెంట్ డబ్బులు అడుగుతాడు. ఈ గింజలు కూడా పువ్వుల్లో పెట్టిస్తారు. ఇచ్చాక కాముగా ఉంటారా? అలా ఉంటే వీళ్ళు గింజలు ఎందుకు అవుతారు? వాళ్ళ ఓనర్ని మందు వేద్దామని అడుగుతారు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో అనుకొని వెళ్ళి ఫుల్లుగా తాగుతాడు. వాడికి ఫుల్లుగా ఎక్కాక వీళ్ళిద్దరు కలిసి పిచ్చి కొట్టి వాడిని పంపిస్తారు. మీరు వద్దు, మీ ముందు వద్దు, మీతో పొడుకోవడం వద్దు. అప్పుడే ఈ మిల్లీ మేకర్ గాడు ఈ గింజలకు ఫోన్ చేసి ఇలా అడుగుతాడు, రేపు రమ్మంటారండి నన్ను? అప్పుడు ఈ గింజ ఇలా అంటుంది, ఎవడా నువ్వు? వచ్చాయి, నీకు నచ్చినప్పుడు వచ్చే, ఇప్పుడు బెటే కోల్కా. నిద్దట్లో ఉందనుకుంటా, ఎవరిని అనుకుని తిట్టుంటారు, మన కాదు. మస్తు ఎగ్జైట్మెంట్ తో రెడీ అయి వెళ్తే బూమ్. ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది? తప్పిండుకు వచ్చేసామా? చంపేస్తా. ఏమైందో తెలియాలంటే 20 లైక్స్ మావా, గుద్ది తెంగండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసిపోండి మావా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మావా. మరి ఉంటానే, బాయ్. అయ్యా పోస్టికే కొవ్వెక్కింది రా నీకు నంచగొడగా.